హలో, నేను మీ సిఎస్ రావు. ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరనే దాని మీద కసరత్తు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. కానీ పార్లమెంట్ విషయానికి వచ్చేసేపటికి అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దాదాపుగా ఖరారుకు వచ్చేసాయి. ఏ లోక్సభ స్థానం నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనే దాని మీద మనం కనుక చూస్తే కనుక ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లోక్సభ స్థానాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు, అలాగే అక్కడ గెలిచేటువంటి అవకాశం ఎవరికి ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం లోక్సభ స్థానం తీసుకుంటే శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేరడ తిలక్, అలాగే టీడీపీ జనసేన కూటమి నుంచి రామ్మోహన్ నాయుడు విజేత తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి తాజాగా వచ్చినటువంటి సర్వేలో మనకి చాలా క్లియర్గా పైనీర్ సర్వేలో, పైనీర్ ప్రైవేట్ లిమిటెడ్ చేసినటువంటి సర్వేలో చాలా సైంటిఫిక్గా చేయడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 3600 శాంపిల్స్ తీసుకొని వాళ్ళు చేసినటువంటి సర్వేలో విజేతగా శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక విజయనగరం నుంచి మధ్య శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి అశోక్ గజపతిరాజు విజేతగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉంటుంది అనేది సర్వే యొక్క అంచనా. విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, శ్రీభరత్ బాలకృష్ణ అల్లుడు టీడీపీ జనసేన కూటమి నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. ఇక అరకు భాగ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి విజేతగా అక్కడ అరకు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. అనకాపల్లి నుంచి అడారి రమాదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి అక్కడ విజేతగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తరఫు నుంచి చింతకాయల విజయ్ నిలవబోతున్నారు అనేది సర్వే యొక్క అంచనా. ఇక కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి సానా సతీష్ జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. ఇక అమలాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలిజా పోటీ చేయబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి జి హరీష్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక విజేతగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అక్కడ నిలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తూ ఉంది. ఇక రాజమండ్రి నుంచి వివి వినాయక్, డాక్టర్ అనుసూరి పద్మలత వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ భాగం వివి వినాయక్కే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వివి వినాయకులతోటి మాట్లాడుతూ ఉన్నారు. సో వివి వినాయక్ పేరే ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మందలపు రవి, లోహిత్ సిస్టా వీళ్ళిద్దరు పేర్లు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఎవరి పేరు కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఎక్కువగా మందలపు రవి ఎన్ఆర్ఐ ఇతను, సో ఇతనికి ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇతను ఆర్థికంగా కూడా చాలా పరిపుష్టంగా ఉన్నటువంటి అభ్యర్థి. సో అక్కడ సర్వే ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజేతగా నిలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. వివి వినాయక్, మందలపు రవి మధ్య రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరు పోటీ చేసినా కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అయితే విజేతగా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఇక నర్సాపురం నుంచి శ్వేతవర్మ లేదా గోకరాజు గంగరాజు కుమారుడు పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుసు ఉంది. సో ఇక్కడ ఎక్కువగా ఛాన్స్ శ్వేతవర్మకే ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ గోకరాజు గంగరాజు పోటీ చేస్తే ఆయనకు అవకాశం ఉంది, లేదంటే ఆయన కుమారుడుకి అవకాశం ఉందంటున్నారు. బట్ ఇది సెకండ్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. బట్ శ్వేతవర్మకే ఎక్కువగా ఛాన్స్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి రఘురామకృష్ణరాజు ఏ పార్టీ నుంచి అయినా సరే ఆయన ఉండేటువంటి అవకాశం. తెలుగుదేశం పార్టీ సింబల్ మీద ఆయన పోటీ చేస్తారా లేదా జనసేన సింబల్ మీద నుంచి పోటీ చేస్తారా అనేది ఆయన ఇష్టం. సో అక్కడ నుంచి రఘురామకృష్ణరాజు పక్కా ఆ కూటమి తరపు నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజేతగా నిలిచే అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. ఇక ఏలూరు నుంచి కారుమూరి సునీల్ యాదవ్ ఆల్రెడీ ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి మాగంటి బాబు లేదా గోపాల యాదవ్, దాదాపుగా గోపాల యాదవ్కే ఛాన్స్ ఉంది. ఇక్కడ మాగుంట బాబు గతంలో పనిచేశారు, కానీ ఇతనికి పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు. గోపాల యాదవ్కే ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో అక్కడ అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజేతగా నిలిచేటువంటి అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి సింహాద్రి రమేష్ బాబు, బాడుగా రామకృష్ణ వీళ్ళిద్దరు పేర్లు పరిశీలిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సింహాద్రి రమేష్ బాబుకే ఫస్ట్ ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సెకండ్ ఛాన్స్ అయితే రామకృష్ణకు ఉంది. కానీ అక్కడ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు
సింహాద్రి రమేష్ బాబును పరిశీలిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజేతగా నిలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఇక విజయవాడ నుంచి కేసినేని నాని, కేసినేని చిన్ని అన్నదమ్ములు ఇద్దరు కూడా పోటీ చేయబోతున్నారు. విజయవాడ నుంచి సర్వే ప్రకారం, పైనీర్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి గెలవబోతూ ఉంది అక్కడ అనేది అంచనా వేస్తుంది ఆ సర్వే సంస్థ. ఇక గుంటూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ఇప్పుడు తాజాగా ఉమారెడ్డి రమణ పేరు దాదాపుగా ఫైనల్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి భాష్యం రామకృష్ణ లేదా భాష్యం ప్రవీణ్, వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా భాష్యం రామకృష్ణకే ప్రయారిటీ ఉంది, ఆయనకి కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక తమ్మసాని చంద్రశేఖర్, ఈయన ఎన్ఆర్ఐ, ఈయనకి సెకండ్ ఆప్షన్ అయితే ఉంది, సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఈయనకు ఛాన్స్ తక్కువ ఉంది, భాష్యం రామకృష్ణకి ఎక్కువ ఉంది. సో భాష్యం రామకృష్ణ అలాగే ఉమారెడ్డి రమణ ఇద్దరు గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తుంది. ఇక నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి వస్తూ ఉన్నారు. ఆయన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, ఆయన నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కూడా తీసుకుంది. తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచే పోటీ చేయబోతున్నారు. వాస్తవంగా గుంటూరు నుంచి పోటీ చేస్తారనుకున్నారు, కానీ నరసరావుపేట నుంచే ఆయన పోటీ చేయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి భావిస్తూ ఉంది. సో అక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ టైట్ ఫైట్ నెలకొంది నరసరావుపేటలో. బట్ అటు తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ షేరింగ్ని కనుక చూస్తే ఎక్కువగా తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉంది అనేది పైనీర్ వేసినటువంటి అంచనా. ఇక బాపట్ల నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ దిగబోతున్నారు. ఉండవల్లి శ్రీదేవి లేదా రత్నప్రభ కూతురు, ఈ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు. సో రత్నప్రభ కుమార్తెకే అవకాశం ఉంది. ఉండవల్లి శ్రీదేవికి ప్రస్తుతం అయితే నెగిటివ్ గ్రాఫ్ ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అందుకే రత్నప్రభ కూతురికి అక్కడ కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎవరు పోటీ చేసినా వీళ్ళిద్దరిలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మాత్రం ఖచ్చితంగా బాపట్ల నుంచి లోక్సభ స్థానం నుంచి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. ఇక ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదా ఆర్కే రోజారెడ్డి, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీన్లో నుంచి తప్పుకున్నట్టు కనిపిస్తుంది. సో ఆర్కే రోజా ఇప్పుడు తాజాగా ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఆర్కే రోజా పేరుని పరిశీలిస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ప్రయారిటీ అయితే రోజా, సెకండ్ ప్రయారిటీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన మరో 4 రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి పైనీర్ సంస్థ అంచనా వేస్తూ ఉంది, ఎవరు పోటీ చేసినప్పటికి కూడా. సో నంద్యాల నుంచి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది, ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి మాండ్ర శివానందరెడ్డి వీళ్ళిద్దరూ పోటీ చేసిన అవకాశం ఉంది. అక్కడ టైట్ ఫైట్ ఉంది అనేది అంచనా వేస్తుంది. కానీ అక్కడ ఓట్ షేరింగ్ని కనుక చూస్తే కనుక అక్కడ ఓట్ షేరింగ్ విషయంలో కూడా నువ్వా నేనన్నట్టు ఉంది. కాబట్టి అది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంది నంద్యాల లోక్సభకు సంబంధించినటువంటి ఫలితం. ఇక కర్నూలు చూస్తే బివై రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇక్కడ ప్రకటించినటువంటి అభ్యర్థి తప్పుకున్నారు. అక్కడ ఆదిమూలం ఫస్ట్ ప్రకటించారు సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేని, కానీ ఆదిమూలం రివర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి. దాంతో రామయ్య పేరును ఇప్పుడు కర్నూలు లోక్సభ స్థానం నుంచి ప్రకటించడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లేదా పార్థా డెంటల్ క్లినిక్ ఓనర్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్ కనుక తీసుకుంటే పార్థా డెంటల్ క్లినిక్ వాళ్ళకే ఎక్కువగా అవకాశం ఉంది. సో అక్కడ నువ్వానేనన్నట్టు పోటీ ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు కర్నూలు సంబంధించి. ఇక అనంతపురం తీసుకుంటే అనంతపురం శంకర్ నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి దాదాపు ఫైనల్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి జేసీ పవన్ రెడ్డి లేదా కాల్వ శ్రీనివాసులు. ఇక్కడ కూడా సామాజిక వర్గాల ఈక్వేషన్ కనుక తీసుకుంటే కనుక కాల్వ శ్రీనివాసులకి ఉంటుంది, లేదంటే అక్కడ జేసీ పవన్ రెడ్డి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. సో జేసీ పవన్ రెడ్డికి ఎక్కువ ఛాన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనంతపురం నుంచి ఈసారి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. ఇక హిందూపురం నుంచి జె శాంతమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి తిప్పేస్వామి లేదా బీకే పార్థసారథి పోటీ చేసిన అవకాశం ఉంది. సో తిప్పేస్వామికే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. ఇక కడప నుంచి డాక్టర్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క కజిన్,
అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి అక్కడ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్ఫర్మ్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి. టీడీపీ జనసేన కూటమి నుంచి ప్రస్తుతం అయితే కావ్య కృష్ణారెడ్డి పేరు వినిపిస్తుంది. కానీ చివరి నిమిషంలో ఆదాల తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పిలిపించారు, ఆయనతోటి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కనుక చర్చలు సఫలీకృతం కాకపోతే తెలుగుదేశం పార్టీలోకి ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఆదాలకు వస్తుంది. ఒకవేళ ఆదాలు కనుక తెలుగుదేశం పార్టీ రాకపోతే కావ్య కృష్ణారెడ్డి పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంటుంది నెల్లూరులో లోక్సభ స్థానంలో. ఇక తిరుపతి వచ్చేసి కోనేటి ఆదిమూలం, ఇక్కడ తిరుపతి సంబంధించి లోక్సభ పేరు వినిపించింది. లోక్సభలో కోనేటి ఆదిమూలం పేరు తిరుపతి నుంచి. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి పనబాక లక్ష్మి అక్కడ నుంచి పోటీ చేస్తారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్తోంది తిరుపతి నుంచి. ఇక రాజంపేట మిథున్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయనే ఈసారి నుంచి రాజంపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి గంటా నరహరి పోటీ చేస్తారు. సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అక్కడ. ఇక చిత్తూరు నుంచి నారాయణ స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి తలారి ఆదిత్య లేదా గజ్జి రామకృష్ణ పోటీ చేసే అవకాశం ఉంది. సో తలారి ఆదిత్య కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ నువ్వా నేను అన్నట్టు అక్కడ నెలకొంది చిత్తూరులో. సో ఇది మొత్తం 25 లోక్సభ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు, అలాగే గెలిచే అవకాశం ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేశాను. మొత్తం టోటల్గా సమ్మప్ చేసే కనుక తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 15 అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానాలు లభించేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 లోక్సభ స్థానాలు, పోటాపోటీ అనేది 5 ఉన్నాయి. ఈ 5లో 3 తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి సర్వేల ప్రకారం అనేది తెలుస్తుంది ఇక్కడ. సో 5లో 3 అనుకూలంగా ఉన్నాయి టీడీపీకి అని చెప్పి తెలుస్తుంది ఆ సర్వేలో పొందుపరిచినటువంటి ఓట్ షేరింగ్ ప్రకారం. సో ఆ 3 కనుక వస్తే 18 వచ్చే అవకాశం ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి. సో ఇక్కడ 7 ఆ లోక్సభ స్థానంలో ఉండేటువంటి ఓట్ షేర్ల ప్రకారం. కానీ వాళ్ళు ఎగ్జాక్ట్గా పైనీర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే 15 జనసేన కూటమికి, టీడీపీ జనసేన కూటమికి 15, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, టైట్ 5 మాత్రమే ఉన్నాయి. 5 స్థానాల్లో వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. సో ఆయా స్థానాల్లో లోక్సభ స్థానాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు అలాగే దాని రిజల్ట్ కూడా మీకు తెలియజేశాను. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆ అభ్యర్థులే లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలోకి దిగేటువంటి అవకాశం ఉంది. సో అంచనాల ప్రకారం అయితే ఫైనల్ రిజల్ట్ ఈ విధంగా పైనీర్ ప్రైవేట్ లిమిటెడ్ అంచనా వేస్తుంది. సో చిన్న మార్పులు తప్ప ఇవి యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది అభ్యర్థుల విషయంలో అనేది మనం అంతవరకుగా విశ్లేషణ చేసుకోవచ్చు. బట్ రిజల్ట్ అయితే ఎప్పటికప్పుడు మారిపోతుంది. జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చేసినటువంటి సర్వే ప్రకారం మాత్రమే ఈ రిజల్ట్. రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు మారితే కనుక అవి తారుమారయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పి మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.